సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అలంకరణలో చండీ గురించి తెలుసుకున్నాం. అలాగే భవానీ మహాశక్తి గురించి వర్ణించుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే వీడియోస్ పెద్దతవుతా, ఇవి ఉపన్యాసాలు కదండి. ఉపన్యాసాల్లో మనము అమ్మవారి యొక్క శక్తిని అనేకమైన ఉపమానాలతో వర్ణించుకుంటుంటాం. అది ఒక అద్భుతమైనటువంటి సత్సంగం అవుతుంది. అందరూ కూర్చొని ఉంటారు, వ్యాసపీఠం మీద ఉపన్యాసకులు కూర్చొని ఆ మహాశక్తి యొక్క వర్ణన చేస్తూ బ్రహ్మానందాన్ని ఆయన అనుభవిస్తూ బ్రహ్మానందాన్ని మరికొందరికి ప్రసాదిస్తూ జరిగేటటువంటి సత్సంగం ఏదైతే ఉంటుందో అక్కడ ఆ మహాశక్తి, ఎందుకంటే ప్రాణశక్తి వెదజల్లబడుతుంది. ఒక మహాశక్తి గురించి ఆధ్యాత్మిక ప్రవచనంలో ఎట్లా ఉంటుందంటే, ఉపాసన చేసేటటువంటి వారు వ్యాసపీఠం మీద కూర్చొని ఉపన్యసించేటటువంటి వారి యొక్క వాక్ శక్తి, ప్రాణశక్తి అది వెదజల్లబడుతుంది. ఆ వెదజల్లబడినప్పుడు వినేటటువంటి వాడికి అది మామూలుగా గ్రహిస్తాడు, ఆనందాన్ని అద్భుతంగా ఉంటుంది. ఇది ప్రత్యక్షంగా జరిగేటటువంటి సంగమం. ఇక్కడ అలాంటివేమి లేవు. ఇక్కడ కెమెరా ముందు నేను కూర్చున్నాను, నేను చెప్తున్నాను, ఇక్కడ ఎవరు ప్రజలు లేరు. అర్థమవుతుందే? కనుక ఇక్కడ ప్రాణశక్తి ప్రసరణ జరగదు. ఇక్కడ మా ఉద్దేశ్యం ఏమిటి? సంక్షిప్తంగా మీకు విషయాన్ని తెలియజేయాలి. ఎంత మహత్తరమైనటువంటి వీడియో అయినా మనం ఏం చేస్తాం? మొట్టమొదటిగా మనం చూసేది ఆ ఎంత సమయం వరకు ఉన్నది అని మనం చూస్తాం. కారణం ఏంది? నేను మరీ అనేక విషయాలు చూసుకోవాలి, నాకు సమయం లేదు కదా, ఈయన సోదే నేను ఎందుకు ఉండాలండి అని అన్నాను అంటారు కూడా. అందుకని నేను దేవీ వైభవాన్ని సంక్షిప్తంగా కొద్దిగా మీకు ఏది చెప్తే అర్థమవుతుంది, ఏది తెలుసుకుంటే సరిపోతుందిలే అన్నటువంటి విషయాన్ని మాత్రమే నేను ఇక్కడ చర్చిస్తున్నాను. దీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని నేను ఇక్కడ తెలియజేయగలను. ఇక భవానీ చండీ విషయాన్ని మనం గ్రహించాం. తర్వాత గాయత్రి అలంకరణ అనేటటువంటి దాన్ని మనం అందరూ చూస్తుంటాం. ఈ గాయత్రి అలంకరణ అంతా ఇంత అని మనం చెప్పలేము. గాయత్రి యొక్క స్వరూపము చాలా అద్భుతమైనది. అదే చెప్తాను, నా గాయత్ర్యా పరమం మంత్రం నా మాతు పరదైవతం. గాయత్రికి మించినటువంటి మంత్రం మరొకటి లేదు. అలాగే తల్లికి మించినటువంటి దైవం లేదని ఒక నానుడి ఉంది మనకు. ఈ గాయత్రి అనేటటువంటిది, ఈ మహాశక్తి అంతా ఎంత అని కాదు సుమా. మనం లలితా సహస్రం చేసేటప్పుడు గాయత్రి వ్యావృతి సంధ్యా దిగపృంధ నిషేవిత, అమ్మా నిన్ను సంధ్యాస్వరూపంలో అందరూ ఆరాధిస్తూ ఉంటారు. గాయత్రి మంత్రం అనేది, గాయత్రి అలంకరణం అనేటటువంటిది చేసినప్పుడు కొంతమంది అందరూ వెళ్ళి చూస్తారు. కానీ గాయత్రి మంత్రోపదేశం అనేటటువంటిది కేవలము ద్విజులకు మాత్రమే, అన్యులకు అర్హత లేదు అనేటటువంటివి మనం సమాజంలో చూస్తుంటాం. కానీ అందరికీ అర్హత ఉన్నది, అందరికీ అన్ని అర్హతలు ఉంటాయి. కానీ అభ్యాసం చేతనే దాన్ని గ్రహించాలి. నీకు జిజ్ఞాస ఉన్నదా? తల్లిని ఆరాధించాలి అనేటటువంటి తపన ఉన్నదా? నువ్వు అర్హుడివే. కనుక గాయత్రి అనేటటువంటిది అమ్మ స్వరూపము. ఇక్కడ మనకు గాయత్రి ప్రార్థనలో చెప్తారు, ముక్తావిద్రుహేమ నీల ధవళశ్చాయర్ముఖేస్త్రీక్షణై యుక్తావిందు కళా నిబద్ధమకుతాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీ వరదా భయాంకుశ కశశూల కపాల గదాం
శంఖచక్ర మాధార వింద యుగలం హస్తే రహంతిం భజేత్తని మనం గాయత్రి ప్రార్థన చేస్తాం. అమ్మవారు ఇక్కడ మీరు బాగా గమనించి చూడండి, గాయత్రి స్వరూపము హంస వాహనం మీద ఉంటుంది. హంస అనేది ఇక్కడ మనకు హంస అనేటటువంటిది హంస హంసాయ విద్మహి పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అంటారు. హంస అంటే శ్వాస అని అర్థం. హంస, ఈ హంస అనేటటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి శ్వాస సోహం సోహం జరుగుతూనే ఉంటుంది. శ్వాసను తీసుకోవటం వదలటం, సోహం. ఒకసారి చూడండి మీరే, శ్వాస లోపలికి పోయేటప్పుడు అప్రయత్నంగా సో సహా, వదిలేటప్పుడు హం, సహా ప్లస్ అహం సోహం. సహా ఆ పరమాత్మను, అహం నేనే ఉన్నాను అనేటటువంటిది నిరంతరము జరుగుతూనే ఉంటుంది. అందుకని ఆ హంస మీద వాహనము అయి ఉన్నటువంటి ప్రాణశక్తే గాయత్రి. ఇప్పుడు చెప్పండి, ఈ గాయత్రి స్వరూపం అదే అజప గాయత్రి అని మనము శాస్త్రం చెప్తుంది. అంటే నీకు తెలియకుండానే అప్రయత్నంగా 21,600 పర్యాయములు గాయత్రి మంత్రం నీకు నిరంతరం జరుగుతూనే ఉంటుంది. సోహం 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 అని, దాన్ని అజప గాయత్రి అంటారు. ఇక్కడ మనకు చూడండి, గయాన్ ప్రాణాం త్రాయత ఇతి గాయత్రి మనకు అమరం చెప్తుంది. గాయత్రి అనే దానికి అర్థం ఏం చెప్తుంది? గయాన్ ప్రాణాం త్రాయత ఇతి గాయత్రి. ఐతిరీయ బ్రాహ్మణం చెప్పేటటువంటి విషయం ఇది, ఏదో నేను కల్పించేది కాదు. ఇది ఐతిరీయ బ్రాహ్మణం. అంటే ప్రాణములను రక్షించేటటువంటి గాయత్రి. ప్రాణ గయా ఇతి ప్రోక్త త్రాయతే తానధాతివా. గయములంటే ప్రాణములను రక్షించేటటువంటి శక్తి. భరద్వాజుడు చెప్తాడు. మరి ప్రాణం అనేటటువంటిది చూడండి, ప్రాణం ఆమె చేతిలో ఉంటుంది. ఆక్సిజన్ అంతా ఉంది. మరణించినటువంటి వ్యక్తి చేత కూడా పడుకొని ఉంటాడు. మరి వాడి ముక్కు పక్కన కూడా ఆక్సిజన్ ఉంది కదా, మరి ఎందుకు తీసుకోలేకపోతున్నాడు చెప్పండి? సైన్స్ ఏం చెప్తుంది? ప్రాణశక్తి ఆక్సిజన్ వల్ల మనం బ్రతికి ఉన్నామని అంటున్నాం, మంచిదే. మరి చనిపోయినటువంటి వ్యక్తి ముక్కుల్లో కూడా ఆక్సిజన్ ఉందే, మరి వాడు లేచి తిరుగుతూ లేదే. అంటే ఏమిటి? ప్రాణాన్ని అనేటటువంటి, ప్రాణం అంటే కేవలము గాలిని కాదు. ఎలా అయితే ప్రాణాన్ని లోపలికి, బయట ఉన్నటువంటి గాలిని లోపలికి లాక్కొని మళ్ళీ బయటకు పంపిస్తుందే, లాగి వదులుతుందో, దాన్ని గాయత్రి అంటారు. అదే గయాన్ ప్రాణాన్ త్రాయతి ఇతి గాయత్రి అని. ప్రాణాన్ని రక్షించేటటువంటి ఆమె. ఈ ప్రాణాన్ని రక్షిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఉపాధి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఒక గుర్తు పెట్టుకోండి, బుడగ తీసుకున్నాం, బాగా ఊదాము, ఉబ్బుగా వస్తుంది, మళ్ళీ తీసేసాం, గాలి పోయింది, మళ్ళీ ఊదాం, మళ్ళీ ఉబ్బుతుంది. బుడ్డ పగిలిపోయిందనుకో, బుడగ గాలి నీ దగ్గరే ఉంది, ఊతే బుడగ వస్తుందా? ఎందుకు రాదు? కారణం పగిలిపోయింది. అంటే ఉపాధి అనేది దెబ్బతినిపోయింది. ప్రాణం అలాగే ఉంది, ఊదేవాడు ఉన్నాడు, కానీ ఆ బుడగ పగిలిపోయింది. అలాగే ఈ ఉపాధిలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి వల్లనే మనం ఇలా శ్వాస ఉశ్వాస నిశ్వాసలు జరుగుతుంది. దాన్ని రక్షించే ఆ పరాశక్తియే గాయత్రి అని మనకు సంక్షిప్తంగా నేను చెప్తున్నాను ఇక్కడ, గాయత్రి అనే దానికి. అదే చెప్తాం, గయాశ్చాశన్య తస్త్రయే కాయం ప్రాణాంస్త దైవత తతస్పృత్యేయ గాయత్రి. ఇక్కడ ఏం చెప్తున్నారు? శరీరాదును రక్షించేటటువంటి చేత గాయత్రిని ఆమెను ఏం చేస్తాం? ప్రాతః సంధ్యాదేవత.
ప్రాతకాలము సంధ్య అనేటటువంటిది ఎత్తారు. సవితృతి తేజస్వరూపాయ, ఆమెని మధ్యాహ్న సంధ్య సావిత్రి అంటారు. ఉదయం పూట ఏమంటారు? గాయత్రి, మధ్యాహ్నం సావిత్రి. అలాగే సరస్వతి అనేది సాయం సంధ్య. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, గాయత్రి అనేటటువంటిది ప్రాణాన్ని రక్షిస్తున్నటువంటి ఒక మహాశక్తి అని అర్థమైంది. ఇక్కడ మనం అక్షరస్వరూపాన్ని చూస్తే యశ్చందస్సాం వృషభో విశ్వరూపః చందభ్యోదమృతాత్తం బభోభాం సనేంద్రో వేదయాస్పృణతాం అమృతస్యత్యేవద్ధారణో భూయాధం. వేదమంత్రం చదువుతుంది తైత్తిరీయ ఉపనిషత్తు, తైత్తిరీయ శాఖ. యశ్చందస్సాం వృషభ, ఛందస్సు అనేది ప్రాణము. వేదమంత్రములన్నీ కూడా ఛందోబద్ధములై ఉంటాయి. అలాంటి ఛందస్సులో ఉత్కృష్టమైనటువంటి ఛందస్సు ఏదైనా ఉంది అంటే అది గాయత్రి ఛందస్సు. కనుక మనము ఊహించేటటువంటిది ఏమిటి? పంచముఖములు కలిగినటువంటిది. అవి స్వరూపాలు, తత్వాన్ని మనకు ఆకారంలో చూపించినారు. కానీ గాయత్రి అనేటటువంటిది ఇప్పుడు మనం చూసుకున్నాను, ప్రాణాన్ని రక్షించేటటువంటి దేవత అని. ఆమె స్త్రీయా పురుషుడా అనేది క్వశ్చన్ మార్క్. అది నువ్వు స్త్రీ అని చెప్పలేవు, పురుషుడని చెప్పలేవు. ఎందుకంటే లింగభేదం ఉంటేనే నీకు తెలియదు. అక్కడ ఏ లింగము లేదు, అక్కడ ఏ చిహ్నము లేదు. అక్కడ ఇప్పుడు గాలి ఉంది, గాలి నువ్వేమంటున్నాడు? గాలి దేవత అంటావు. నువ్వు చూసావా? దేవ అంటే ఏంటి? మనం దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, దివ్యాతీత దేవ. కనుక అలాంటి గాయత్రి అనేటటువంటిది అక్షరముల సంఖ్యని ఇక్కడ మనకి ఏమో చెప్తున్నారు. చతుర్విశంత్యైత్యాక్షరాంశ త్వేనా గాయత్రి ఛంద అని మనకు శాస్త్రం చెప్తుంది. ఏమని? చతుర్విశంత్యక్షర, 24 అక్షరాల యొక్క పొందికను గాయత్రి అని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇప్పుడు గాయత్రిలో మనము త్రిపద గాయత్రి ఉంది, అలాగే 4 పాదాలతో ఉండేటటువంటి గాయత్రి ఉంది. ఇప్పుడు త్రిపదము 3 పాదాలు అన్నప్పుడు ఒక్కొక్క దానికి ఏమవుతుంది? 8 అక్షరాలు, 3 పాదములు, 24. లేరు 4 పాదాలు ఉంటాయి. అప్పుడు మనకు 6 × 4 24. ఉపదేశం చేసిన తర్వాత మనకు చెప్పేటటువంటి గాయత్రి త్రిపద. ఈ త్రిపదలో మనకు 8 అక్షరాలు వస్తాయి. ఇప్పుడు గాయత్రి మంత్రం తెలియనటువంటి వాడెవడు లేడండి. రింగ్ టోన్లో కూడా పెట్టుకొని తిరుగుతున్నారు. ఆ మహాశక్తి మంత్రాన్ని అవహేళన చేసినారు. ఈ సెల్ ఫోన్ మాధ్యంగా ప్రతి ఒక్కరు దాన్ని మంచిదే అంటే అది మేము చదవకూడదండి, మాకు అర్హత లేదా అని మనం ప్రశ్నించు. అర్హత ఉన్నది, కానీ గౌరవం ఉండాలి కదండి. కేవలం అర్హత ఉన్నంత మాత్రం సరిపోతుందా? గౌరవం ఉండాలి. ఆ మహాశక్తికి నువ్వు ఇస్తున్నటువంటి గౌరవం ఉండాలి. గుప్తంగా సంధ్యాకాలంలో ఆ తల్లిని ఆరాధించి ఆనాటి పాపములన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకోలే చేసే ప్రయత్నము సంధ్యోపాసన చేస్తాం. ఎన్ని యజ్ఞ యాగాదులు చేయాలన్నా కూడా సంధ్యను ఉపాసించకుండా ఏది ఉండదు. సంధ్యను వదలకూడదు. అలాంటి గాయత్రి మంత్రాన్ని ఇక్కడ మనం ఎలా ఉచ్చరించాలన్నాడు. ఇప్పుడు మనకు చూడండి, మొదటి పాదం ఉన్నది తర్తి సవిత వరేణ్యం. ఇక్కడ మనకు 8 అక్షరాలు అన్నారు. అలాగే రెండవ పాదంలో భర్గో దేవస్య ధీమహి, ఇది 8 అక్షరాలు అన్నారు. ధియో యోనః ప్రచోదయాత్, ఇది మనకు 8 అక్షరాలు. 8 3 8 2 24. ఇక అదే చెప్తారు, చతుర్విశంత్యక్షరా, 24 అక్షరముల యొక్క స్వరూపము గాయత్రి. ఇక 4వ పాదం ఉందనుకోండి, 4వ పాదాన్ని జపం చేసేవనుకో, ఆ 4వ పాదానికి అప్పుడు 6 అక్షరాలుగా మారిపోతుంది.
ఇక మనం ఈ చెప్పినటువంటి త్రిపద గాయత్రి మనం విడివిడిగా మనం చేసాక చెప్తారు. అవి అశ్చిన్నపాద గాయత్రి బ్రహ్మహత్య వ్యాపోహతి అని అన్నారు. విడివిడిగా ముక్కలుగా ఖండాలుగా చేసి గాయత్రి మంత్రాన్ని పారాయణం చేశారనుకో బ్రహ్మహత్యా దోషం కలుగుతుంది. అంటే ఆ కరెక్ట్ అయినటువంటి ఉచ్చారణ దోషం లభిస్తుంది. అందుకని ఉపదేశం చేసిన తర్వాత గాయత్రి మంత్రాన్ని ఏ విధంగా జపం చేయాలో అది ఉపదేశం చేసినటువంటి వాడు ఉపనయన కార్యక్రమంలో చెప్తారు కదా పిల్లగాడికి, అప్పుడు ఎలా ఉచ్చరించాలని చెప్తారు. అలా కాకుండా ఖండాలు చేసి మనం చదివినామనుకో, పఠించినామనుకో, జపించినామనుకో అది దోషము అని అంటుంది. స్నానం సంధ్యాత్వం జన్వి ప్రస్తప్తాహ సోక్తాంధ్రజేత్తన్నారు. ఎవడైతే స్నానమును సంధ్యను వదిలి 7 రోజులు గడిచిందనుకో వాణ్ణి ఏమన్నారు? శూద్రహ అన్నాడు. ఇక్కడ శూద్రహ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలండి, అంటే ఏమని అపవిత్రమైపోయినాడు, పవిత్రమైనది లేదు. అంటే దుఃఖించేటటువంటి వాణ్ణి శూద్రుడు అంటారు, దుఃఖం చేత బాధపడేవాడిని శూద్రుడు అంటారు. అంటే కానీ అది ఒక జాతి కాదు, అది జాతి కాదు. బ్రాహ్మణుల్లో ఉన్నారు, క్షత్రియుల్లో ఉన్నారు, వైశ్యుల్లో కూడా నిరంతరం ఒకరిని చూసింది కిద్యతే. అదే చెప్తారు, ఎప్పుడూ కూడా ఒకరిని చూచి ఏడ్చేటటువంటి స్వభావం కలిగినాడు, ఇతరుల ఆనందాన్ని చూచి తట్టుకోలేనటువంటి స్థితి కలిగినటువంటి అది శూద్రత్వం అన్నారు. అంతేగాని జాతి కాదది. అంటే ఏం లేనటువంటి వాడు, ఏ లక్ష్యం లేనటువంటి వాడు, ఇంద్రియముల పట్ల యథేచ్ఛగా ప్రవర్తించేటటువంటి వాడు, పరశక్తి పరమున ఒకటి ఉన్నది అనేటటువంటి విషయాన్ని గ్రహించక యథేచ్ఛగా సంచరించేవాడిని శూద్ర అన్నారు. అంటే అది జాతి కాదు, దానికి ఏదేదో మాయలు చేసి మరుములు చేసి ఈ యొక్క విషయాన్ని చాలా ప్రాపకాండ జరిగిపోయింది. కనుక నిరంతరము సంధ్యావందనము, స్నానము సంధ్యావందనము. అంటే ఏ శక్తి ఏ ప్రాణం చేత ఈ యొక్క దేహం నడుస్తుందో ఈ నడిచేటటువంటి దేహానికి ఆ శక్తినిచ్చినటువంటి ప్రాణ దేవతను సంధ్యా సమయములో మనం ఇక్కడ ఆరాధించమని మనకు వేదం చెప్తుంది. ఇక్కడ ఈ వేదం చెప్పినప్పుడు చూడండి, ఉదాహరణకు 6 గంటలకు మనకు సూర్యోదయం అయిందనుకోండి. ఈ 6 గంటలకు సూర్యోదయం అయిందంటే 4 గంటల నుండి 6 గంటల మధ్య కాలాన్ని ప్రాతఃసంధ్య అంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాతఃసంధ్యలో ప్రాణానికి అధిష్టానమైనటువంటి గాయత్రిని జపం చేయాలి. అలాగే సాయంకాలం 4:48 నుండి 6 గంటల మధ్య ఉండేటటువంటి సమయాన్ని సాయం సంధ్య అన్నాడు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, నేను 6 గంటలకు సూర్యోదయం అయితే ఆ లెక్క ప్రకారం చెప్తున్నాను నేను, అర్థమవుతుందే. ఇక మధ్యాహ్న సంధ్య ఉంది. ఈ మధ్యాహ్న సంధ్య అంటే సూర్యోదయం నుండి 12 గడియల కాలాన్ని మధ్యాహ్న సంధ్య అంటారు. అంటే రమారమి మనకు 10:08 మధ్యాహ్న సంధ్య అనేటువంటిది. ఈ త్రిసంధ్యంలో ప్రాణానికి అధిష్టానమైనటువంటి గాయత్రి స్వరూపాన్ని ఆరాధించాలి. అర్థమైందా? ఇక స్థూలంగా చెప్తాను, కాదండి మాకు తెలియదు 6 గంటలకు అవుతుంది, 7 గంటలకు అవుతుంది, లేదా 6:50కి అవుతుంటాయి కదండి. అలాంటప్పుడు ఏమిటంటే ఇక్కడ మనకు ఒక విషయం చెప్తున్నారు. అంటే సూర్యోదయానికి పూర్వము 5 గడియల కాలాన్ని అది ప్రాతఃసంధ్య అంటారు. అంటే మనకు అక్కడ రమారమి 2 గంటల సమయం అది. అలాగే సూర్యాస్తమయానికి పూర్వము 3 గడియలు అన్నారు. అంటే 1:12 సంధ్యను మనం ఆరాధించాలి. ఆ సంధ్యావందనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటిది విఘ్నులు చెప్తారు మనకు. ఏ దేవతల ముందు ఎలా చేయాలి, అంగదేవతలు ఉంటారు, వాటన్నింటినీ కూడా మనం గాయత్రి ఉపాసనలో చేస్తుంటాం. అలాంటి దివ్యమైనటువంటి ప్రాణానికి అధిష్టానమైన దేవతను ఆరాధించటము అందరి యొక్క కర్తవ్యం. కనుక దేవీ నవరాత్రుల్లో ఇలా
ఆ ఆధ్యాశక్తిని, మహాశక్తిని ప్రాణానికి అధిష్టాన దేవతగా గాయత్రి స్వరూపంగా అలంకరణ చేసి అమ్మను అక్కడ మనం ధ్యానం చేస్తాం. ఇది నేను సంక్షిప్తంగా తెలియచేసినాను గాయత్రి యొక్క. దీంట్లో ఈ 24 అక్షరాలకు 24 శక్తులు ఉన్నాయి. ఒక్కొక్క అక్షరాన్ని దర్శించినటువంటి ఋషులున్నారు. 24 అక్షరాలు, 24 శక్తులు, 24 మంది మహర్షుల యొక్క దేదీప్యమానమైనటువంటి స్వరూపము గాయత్రి. ఇక ఏది చేయమల్లే ఒక్క గాయత్రి మంత్రాన్ని ఈ చెప్పినటువంటి విధంగా త్రిసంధ్యల్లో గాయత్రి ఉపాసన చేసేటటువంటి వాడికి ఇక తిరుగుండదు. ఇది తిరుగుండదంటే ఏందని ఇచ్చలేగా తిరగతామని కాదు, అఖండమైన జ్ఞానం ప్రసాదిస్తుంది, తన నిజస్వరూపాన్ని వ్యక్తం చేస్తుంది, అఖండమైనటువంటి బ్రహ్మానందం కలుగుతుంది, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, బ్రహ్మ తేజస్సు ప్రకాశిస్తుంది. సంధ్యల్లో అమ్మవారిని ఇంకెందుకండి ఈ 3 సంధ్యల్లో చెప్పారు కదా అంటే ఇంకొక విషయం చెప్తాను నేను. ఏమండి మా అందరికి గాయత్రి ఉపదేశం లేదు కదా, మరి మేమేం చెయ్యాలి అని. మేమే గురువులు ఉపదేశించినటువంటి మంత్రాన్ని, అన్ని మంత్ర స్వరూపాలు ఒకటి, ఈ చెప్పినటువంటి త్రిసంధ్యల్లో ఒక 40 రోజులు చేసి చూడండి, మీ ముఖ వర్చస్సు ప్రకాశిస్తుంది, ఓజస్సు ప్రకాశిస్తుంది, కాంతివంతంగా ఉండదు, ఆకర్షింపబడతారు. బ్రహ్మ తేజస్సు అలా ఉంటుంది. అలా నిత్యము గాయత్రిని ఉపాసన చేసేటటువంటి వారి యొక్క ముఖాన్ని, వారిని దర్శించినంత మాత్రమన చేతనే సమస్త పాపములన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు ఇప్పుడు చూడండి పెన్సిల్తో రాసుకున్నాం, కొట్టేస్తాం. అలాగే మనం ఏ రోజు చేసినటువంటి పాపము ఆ రోజు పూర్తిగా తొలగింపబడుతుంది. 108 సార్లు గాయత్రిని సంధ్యల్లో ఉపాసించేటటువంటి వారు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది. ఎలా చేస్తారు, ఆచమనం ఏమిటిది, మాధ్యం ఏమిటి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీకు చెప్పాల్సినటువంటి సమయం ఉన్నప్పుడు చెప్తాను. ఇప్పుడు మాత్రం ఇది గాయత్రిని మనం అలంకారం చేసినప్పుడు, మీరు వెళ్ళి అమ్మవారిని దర్శించినప్పుడు, అమ్మను మనసులో అమ్మా నా ప్రాణశక్తి స్వరూపిణి, ఒకవేళ మీకు గాయత్రి మంత్రం తెలియనప్పుడు, మాకు ఉపదేశం లేదు కదా అన్నప్పుడు మీ యొక్క శ్వాస మీద దృష్టిని ఉంచి సోహం 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 అని ఆ తల్లిని మీరు నమస్కారం చేసినట్టయితే అజప గాయత్రిని జపం చేసినటువంటి ఫలితము లభించి మీ జన్మ చరితార్థమవుతుంది, కృతార్థులవుతాడు, పాపం నిన్ను పూర్తిగా తొలగింపబడి ఆ అమ్మవారి యొక్క కటాక్షానికి అందరూ కూడా పాత్రలవుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.